ఈరోజు మా అరబీ వాళ్ళకి చేపల సయ్యది అని వండుదామండి. అయితే ఫిష్ ఫిలే ఉప్పు జీలకర్ర పౌడర్ వేసి కలిపాను. తర్వాత ఫ్రై చేసుకుందాం. చేప అన్నంలోకి అండి 3 కప్పులు బియ్యం నానబెట్టుకుందాం. ఈజిప్షియన్ రైస్ అండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందామండి. కడిగి వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుని నానబెడదాం. ఇలా గంట పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు ముక్కలు కోసుకుందామండి. ముక్కలు కోసుకుని వేపుకుందాం. పొయ్యి మీద సర్ది పెట్టుకుందామండి. నూనె వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకోవటానికి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నామండి. ఇప్పుడు నూనెలు వేసుకుందాం. బాగా కొంచెం బ్లాక్ కలర్ వచ్చేలాగా, అదే బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. బాగానే ఇందులో నీళ్ళు వేసి ఉడకబెట్టుకుని అప్పుడు ఆ నీళ్ళతో అన్నం వండుకోవాలి. చేపల అన్నం వండుకోవటాకండి వేరే సర్ది పెట్టుకుని నూనె వేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందామండి అన్నానికి. ఇదిగోండి, అన్నంలోకి ఇలాగే ఎగితే సరిపోతుంది. ఉల్లిపాయ స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నం వండుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ఇందులో నీళ్ళు ఇప్పుడు కలర్ రావాలండి. నీళ్ళు వేసుకుని శుభ్రంగా ఉడకబెట్టుకుని అవి నీళ్ళతో అన్నం వండుకుందాం. చూడండి, ఇలా డార్క్ కలర్ వచ్చేయాలండి బాబు. నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుంటే నీళ్ళు కూడా కలర్గా ఉండాలి. నీళ్ళు చూడండి, నీళ్ళు కూడా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఉప్పు జీలకర్ర పొడి వేసుకుందాం. జీలకర్ర పొడి వేసుకుందామండి. బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకున్నాను. ఇది కలి ఉల్లిపాయలతో ఉంటున్నానండి. సయ్యది అంటే చేపలు ఫ్రై చేసిన ముళ్ళు తలకాయలు శుభ్రంగా ఇందులో ఉడకబెట్టుకుని నీళ్ళతో వండుకోవాలి అసలని. అంటే ఫిష్ పిల్లే కదండి ఇప్పుడు, అందుకని చేపలు లేక ఫిష్ పిల్లతో వండుతున్నాను కలి ఉల్లిపాయలతో. ఉల్లిపాయలు వేపుకొని నీళ్ళు వేసి ఉడకబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చెక్కలు వేసుకుందాం. చూడండి, నీళ్ళు ఏ కలర్లో ఉన్నాయి, కలర్లోకి రావాలి. ఆ ఉల్లిపాయలు వేపినవి పడేసేసుకోవాలండి. నేను గంట సేపు ఈజిప్షియన్ రైస్ నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అన్నం వండుకుందాం. ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేసుకుందాము. కొంచెం ఎక్కువే పడుతుంది జీలకర్ర పొడి, అదే టేస్ట్ అన్నానికి. కొంచెం అంత మిరియాల పొడి, కొంచెం అంత ఉప్పు వేసుకుందామంటే నీటిలో ఆల్రెడీ ఉప్పు వేసుకుని మరగబెట్టాం కదా. ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి. 3 కప్పుల రైస్కి 2 కప్పులన్నర నీళ్ళు సరిపోతాయి. 2 కప్పులన్నర అండి. చిన్న మంట మీద రెడ్డి పెట్టుకుని దీని మీద పెట్టుకుందామండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందామండి. పొయ్యి మీద పెట్టుకుందాం. నూనె వేసుకుందామండి. చూడండి, అన్నం రెడీ అయిపోయింది. చిన్న మంట మీద వండుకోవాలి. నూనె వేడి ఎక్కిందంటే చేపలు వేసుకుందాం. రెడీ అయిపోయిందండి. హాట్ బాక్స్లో వేసుకుందాం. నట్స్ వేసుకుందామండి. సయ్యది రైస్ రెడీ అయిపోయింది.